వెల్కమ్ టు ఇండియా సిస్టర్. ఏంటి పెద్ద కోడలా బాగా హడావుడి చేస్తున్నావు? మీ చెల్లినే గదా వచ్చింది. ఏదో కొత్తవారు వచ్చినట్టు ఇంత హడావుడేంటి? మ్మ్, మా చెల్లి ఏమీ లక్డీ కపుల్ నుంచి రాలేదు బామ్మగారు. లండన్ నుంచి వచ్చింది. మరి ఆ మాత్రం ఉండొద్దా ఏంటి? ఆ ఉండాలి. ఉండాల్లేమ్మా. ఈ మాత్రం ఉండాల్లే. యు ఆర్ రైట్ తాతయ్య. మీరు చాలా మోడ్రన్గా ఆలోచిస్తారు. అందుకే ఐ లైక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. లండన్ మనవరాలా? శ్రావ్య గారు, మీకు స్వాగతం. మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి. మీకోసం రకరకాల వంటలు సిద్ధంగా ఉన్నాయి. వేడి చల్లారకుండానే తిందురు కాని. అలా ఆప్యాయంగా పలకరిస్తున్న లావణ్య వైపు వింతగా చూస్తుంది శ్రావ్య. సిస్టర్, ఎవరిది? కొంపతీసి కార్తీక్ బాబు చేసుకొచ్చింది ఈవిడనైతే కాదు కదా? అచ్చు పల్లెటూరు బైతులా పట్నం పని మనిషిలా ఉంది. హ్మ్, నువ్వన్నది కరెక్ట్ శ్రావ్య. ఒకప్పటి ఆ పల్లెటూరు బైతు ఇప్పుడు ఈ పట్నం ఇంటి పని మనిషి. మన కర్మకి కార్తిక్ బాబు పెళ్లి చేసుకొచ్చింది ఈమెనే. తన పేరే లావణ్య. ఓ మై గాడ్! బావా, టేస్ట్ ఏంటింత వరస్టుంది? నాలాంటి అందమైన వాళ్లనొదిలి ఇలాంటి పల్లెటూరు మొద్దును పెళ్లి చేసుకున్నాడు. పూరు బావా. శ్రావ్య అన్న మాటలకు లావణ్య మనసు బాధపడుతుంది. కానీ ఏమీ అనలేక మౌనంగా తన బాధను లోలోపలే దిగమింగుకుంటుంది లావణ్య. ఇదంతా గమనించినటువంటి అన్నపూర్ణమ్మ త్వరగా ఫ్రెష్ అయి రమ్మని శ్రావ్యను అక్కడి నుంచి పంపిస్తుంది. సిరి శ్రావ్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూడమ్మా లావణ్య, తన మాటలేవి నువ్వు పట్టించుకోకు. వాళ్ళంతా అదో టైపు. అతిథిగా వచ్చింది. 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. తన గురించి, తన మాటల గురించి పెద్దగా ఆలోచించకమ్మా. సరే బామ్మ, నేను వెళ్ళి భోజనాలు సిద్ధం చేస్తాను అని చెప్పి లావణ్య వంటగదిలోకి వెళ్ళి వండిన పదార్థాలన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్పై పెడుతుంది. మరోవైపు శ్రావ్య కూడా ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ వద్దకు వస్తుంది. అక్కడ ఉన్న వంటలన్నీ శ్రావ్యకు బాగా నచ్చుతాయి. వావ్! వంటలు అద్భుతంగా ఉన్నాయి. నేను లండన్ వెళ్ళి వచ్చేలోపు కుక్కు బాగా డెవలప్ అయ్యాడు. వంటలు అదరగొట్టాడు. అవి చేసింది వంటవాడు కాదమ్మా. ఈ ఇంటి చిన్న కోడలు లావణ్య చేసింది. అవును శ్రావ్య, మా లావణ్య వండిన వంటల రుచికి తిరుగుండదు. అంత అద్భుతంగా ఉంటాయి ప్రతి వంటలు కూడా, తెలుసా? ఉమ్, ఉమ్, తెలుస్తోంది. ఈ పల్లెటూరి కోడలు వంటలు బాగున్నాయి. తనతో ఏదైనా కర్రీ పాయింట్ పెట్టిస్తే బాగా లాభాలొస్తాయి. ఏయ్ లావణ్య, ఈ వీధి చివర ఒక బండి పెట్టుకుని కర్రీ పాయింట్ పెట్టుకో. కావాలంటే బండి నేను స్పాన్సర్ చేస్తాను. శ్రావ్య సరదాగా అన్నట్టు చమక్కులు వేసిన ఆమె లావణ్యను అవమానించాలని చేసిన ప్రయత్నమే ఇదని అక్కడ అందరికీ అర్థమైంది. అయినా సరే గొడవ పెంచడం ఇష్టం లేక ఎవరికి వారు మౌనంగా భోజనాలు ముగించి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి శ్రావ్య ఆలోచిస్తున్నావు? ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు. ఆలోచించికేం చెయ్యాలి? ఈ ఇంటి చిన్న కోడలు అవ్వాలనేది నా కల. అది నాకు కలగానే మిగిలిపోయింది. కార్తీక్ అంటే నాకిష్టం. అసలు నువ్విక్కడుండి వాళ్ళ పెళ్లి జరుగుతుంటే ఏం చేశావ్? మాకు ఎవరికీ తెలియకుండానే ఊళ్ళోనే పెళ్లి చేసుకొని వచ్చాడు. అసలు ఇంత కథ అక్కడ జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు శ్రావ్య. మరింత జరిగితే ద గ్రేట్ వసుంధరాదేవి ఏం చేస్తుంది? ఓ స్టేటస్ స్టేటస్ అని స్టైల్ కొడుతూ తిరగడం కాదు, స్ట్రిక్ట్గా ఉండాలి కదా. నువ్వు ఆవేశపడకు శ్రావ్య. అత్తయ్య ఫుల్ సపోర్ట్ మనకే ఉంది. కాస్త ఓపిక పట్టు. లావణ్య అడ్డు తప్పించి నిన్ను ఈ ఇంటి కోడలిగా తీసుకురావడం, ఆ తర్వాత మనమిద్దరం ఈ ఇంటిని ఏలడం జరుగుతుంది. అప్పుడు ఆ వసుంధరాదేవిని ఓ మూలను కూర్చోబెడదాం. అప్పటి వరకు కాస్త భజన చేయాలి, తప్పదు. సొంత చెల్లి అయిన శ్రావ్యను తన తోటికోడలుగా చేసుకొని సిరి సాధించాలనుకుంటుంది ఇదే. ఇంటి పెత్తనమంతా లాక్కొని అత్తని ఓ మూలన కూర్చోబెట్టాలని అనుకుంటుంది. అందుకోసం సిరి శ్రావ్యాలు ఏదో ఒక పన్నాగం పన్నే పనిలో మునిగిపోయారు. కానీ లావణ్య మాత్రం ఇంటి పనులతో అందరినీ అవసరాలు చూసుకుంటూ బాధ్యతలలో నిమగ్నమై ఉంది. అలా ఒకరోజు ఉదయం తన ఆడపడుచు సౌమ్యకు కాఫీ ఇద్దామని లావణ్య వెళ్ళేసరికి సౌమ్య ఏడుస్తూ కూర్చుంది. అది చూసిన లావణ్య కంగారు పడుతూ సౌమ్య దగ్గరకు వస్తుంది. సౌమ్య, సౌమ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాతో చెప్పు. వదినా, అది అది వదినా. చెప్పు సౌమ్య, ఏమైంది? నేనున్నా నీకు. ఏమైంది? నాతో చెప్పు. వదినా, నేను రాహుల్ అనే అబ్బాయిని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. కానీ రాహుల్ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు.
వాళ్లకు మనకన్నా 100 రెట్ల ఆస్తి ఎక్కువ ఉంది. వాళ్ళ స్టేటస్కి మనం తగమని వాళ్ళ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. అయ్యో సౌమ్య, ఎందుకమ్మా అంత బాధపడతావు? అత్తయ్య, మామయ్య, మీ అన్నయ్యకు చెప్పి ఈరోజే ఈ విషయం గురించి అతనితో మాట్లాడిస్తాను. సౌమ్యను ఓదారుస్తున్న లావణ్య మాటలను అన్నపూర్ణమ్మ వింటుంది. ఆమె లావణ్య వద్దకు వచ్చి చెప్తుంది. ఏం లాభం లేదమ్మా. ఈ విషయం అంతర్లీనంగా ఎప్పటినుంచో సాగుతోంది. ఈ విషయమై మీ అత్త కూడా రాహుల్ నాన్నతో మాట్లాడింది. వసుంధర నీ విషయంలో అన్నదే తన కూతురు విషయంలో అవతలివారనేటప్పటికీ ఏమీ మాట్లాడలేక కూతురుకు ఇష్టమైన సంబంధం చేజారిపోయింది అని బేజారుగా గదిలో కూర్చొని బాధపడుతోంది. అది ఎంత కఠినమైనదైనా దానిది తల్లి మనసే కదా. నాకు అదృష్టం లేదు, నేను దురదృష్టవంతురాల్ని. అందుకే నా ప్రేమ నాకు దూరమైంది. నాకు బతకాలని లేదు నానమ్మ. సౌమ్య, ఏంటి ఆ మాటలు? నీకు నీ వదిన ఉంది కదా, నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ప్రేమించిన రాహుల్తోనే నీకు పెళ్లి జరుగుతుంది. లావణ్య మాటలు సౌమ్యకు ఓదార్పునిస్తాయి. సౌమ్యలో తన ప్రేమ గెలుస్తుంది అనే ఆశ, ఆనందం కనిపిస్తాయి. లావణ్య కార్తిక్ను తీసుకొని రాహుల్ ఇంటికి వెళ్తుంది. నమస్కారం జగన్నాథరావు గారు, నా పేరు లావణ్య, వసుంధరాదేవి గారి చిన్న కోడల్ని, సౌమ్యకు వదినను. ఇతను మా వారు కార్తిక్. మీ అబ్బాయి రాహుల్తో సౌమ్య పెళ్లి విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. దాని గురించి నాతో మాట్లాడేదేముంది? నేను చెప్పాల్సినదంతా మీ అత్తయ్యకు ఆల్రెడీ చెప్పేశాను. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? మీరు తలుచుకుంటే అది ఎంతసేపు జగన్నాథరావు గారు? చూడమ్మాయి, నీకు తెలుసులేదో, నాది నీ అత్త పద్ధతే. స్టేటస్ ఇంపార్టెంట్ నాకు. మీది మా స్టేటస్కి తగ్గ సంబంధం కాదు. డబ్బు అనేది ఇవాళ ఉంటే రేపు ఉండకపోవచ్చు, కానీ ఆప్యాయత, అనురాగాలే శాశ్వతం. అయినా మీది కూడా మా అత్తయ్య పద్ధతే అన్నారు కదా. మేము పెళ్లి చేసుకొని వస్తే ఆవిడ నన్ను ఇంట్లోనే ఉండనిచ్చారు. నన్ను బయటికి గెంటేయలేదు. నన్ను కార్తీక్ బాబు భార్యగా ఒప్పుకున్నారు. రేపో మాపో నన్ను తన కోడలిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. మనకు నచ్చినా నచ్చకున్నా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలని తన కొడుకు అభిప్రాయాన్ని గౌరవించింది మా అత్తయ్య. మీరు కూడా అలాగే వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా సౌమ్య బంగారం అండి, మంచి మనసు కలది. తను మీ ఇంటి పేరు నిలబెడుతుంది. దయచేసి ఈ పెళ్లి జరిపించండి. నువ్వు ఎన్ని చెప్పినా అది మాత్రం జరగదు. దయచేసి వెళ్ళిపోండి. లావణ్య మాటలు లెక్క చేయకుండా వాళ్ళని వెళ్ళిపోమని జగన్నాథరావు గట్టిగా అరుస్తాడు. అదే సమయంలో జగన్నాథరావు ఇంటి ఫోన్కి రింగ్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన జగన్నాథరావుకు అవతలి వాళ్ళ మాటలు విని గుండెల్లో పిడుగు పట్టినట్టు అవుతుంది. వాట్? ఇదంతా ఎలా జరిగింది? ఏంటండి, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? ఏదైనా సమస్య వచ్చిందా? చాలా పెద్ద సమస్యనే వచ్చింది జానకి. మన సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మన గార్మెంట్ ఫ్యాక్టరీసు మంటల్లో కాలిపోయాయి. దానికి తోడు ఇన్సూరెన్స్ కూడా బకాయి ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా రాకపోవచ్చు. మన ఆదాయంలో 90% పైన ఆ ఫ్యాక్టరీ ద్వారానే వస్తోంది. ఇప్పుడు మన స్టేటస్ ఏం కావాలి? నాకు ఏం దిక్కు తోచడం లేదు జానకి. ఊరుకోండి, ఏం కాదు. ధైర్యంగా ఉండండి. మీకు తోడుగా నేనున్నాను. చూసారా జగన్నాథరావు గారు, దేవుడు క్షణాల్లో మీ అహాన్ని ఎలా కాల్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి మీ స్టేటస్? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ భార్య మీతోనే ఉంది. స్టేటస్ ముఖ్యం అనుకొని ఉంటే ఆవిడ మీ తోడు ఎప్పుడో వదిలేసేది. కానీ బంధం ముఖ్యం అనుకుంది. మా సౌమ్య కూడా అంతే, బంధాలకు విలువనిస్తుంది, కాసులకు కాదు. ఇకనైనా మీరు దయచేసి మనుషులకు విలువ ఇవ్వండి, డబ్బుకు కాదు. లావణ్య మాటలు విన్న జగన్నాథరావు ఆలోచిస్తాడు. ఇప్పుడు లావణ్య మాటలు అతనికి బాగా అర్థమవుతున్నాయి. అతను తన అహం విడిచి వినమ్రంగా లావణ్యకు క్షమాపణ చెప్పాడు. నన్ను క్షమించమ్మా లావణ్య. నాకిప్పుడు అర్థమైంది. నా అజ్ఞానమంతా తొలగిపోయింది. సౌమ్యని మా ఇంటి కోడలుగా అంగీకరిస్తున్నాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు. ఈ విషయం తెలిస్తే అందరూ సంతోషిస్తారు. మా సౌమ్య అయితే ఆనందంలో తేలిపోతుంది. అలాగే మీరు కూడా నన్ను క్షమించాలి బాబాయ్ గారు. మీ మనసు నొప్పించాలని కాదు, కానీ మీకు పరిస్థితి అర్థం కావాలని ఒక అబద్ధపు ఫోన్ కాల్ నేనే చేయించాను. మీ ఫ్యాక్టరీకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మీ స్టేటస్ ఎక్కడా కూడా పడిపోలేదు. ఇది కేవలం మీకు పరిస్థితి అర్థం అవ్వాలని నేను చేసిన నాటకీయ ప్రయత్నం మాత్రమే. దయచేసి దీన్ని తప్పుగా అనుకోకుండా నన్ను క్షమించండి. సౌమ్యను మీ ఇంటి కోడలుగా మనసారా ఆశీర్వదించండి.
జగన్నాథరావును పెళ్లికి ఒప్పించడానికి ఇదంతా లావణ్య ఆడిన నాటకమని తెలిసి ఒక్క క్షణం అక్కడ అంతా ఆశ్చర్యపోయారు. తమ ఆస్తులు సురక్షితంగా ఉన్నందుకు ఆపై జగన్నాథరావు కుటుంబం చాలా సంతోషిస్తుంది. మంచి ముహూర్తం చూసి తాంబూలాలు అందుకోవడానికి వస్తామని లావణ్య కార్తీక్లకు జగన్నాథరావు మాటిస్తాడు. ఎంతో ఆనందంగా ఈ విషయం సౌమ్యకు ఫోన్ చేసి చెప్తారు లావణ్య కార్తీక్లు. ఆ మాటలు విన్న సౌమ్య ఆనందంతో చిందులేస్తుంది. సౌమ్య, ఎంతో ఆనందంగా ఉన్నావమ్మా నువ్వు. నీ ఆనందాలకు ఏ దిష్టి తగలకూడదు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలని ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నాను. నీ వదిన దయవల్ల నువ్వు కోరుకున్నది జరిగి సంతోషంగా ఉన్నావు. లావణ్య నిజంగా ఈ ఇంటి దేవత. సౌమ్య, పద, ముందు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునొద్దాం. అన్నపూర్ణమ్మ, రాఘవయ్య, సౌమ్య అందరూ గుడికి వెళ్ళిపోతారు. శ్రీనివాస్, కళ్యాణ్లు కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఇంట్లో కేవలం శ్రావ్య, సిరి, వసుంధరాలు మాత్రమే ఉన్నారు. సౌమ్య పెళ్లి విషయం పరిష్కారం అయిందని ఇంకా తెలియని వసుంధరాదేవి అదే విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ కూతురి జీవితం ఏమైపోతుందో అని మదన పడుతూ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా హఠాత్తుగా ఆమెకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అమ్మా, నొప్పి. సిరి సిరి అత్తయ్య, అత్తయ్య, అయ్యో ఏమైంది? గుండెలో నొప్పిగా ఉంది. అమ్మా. అయ్యో శ్రావ్య, అత్తయ్యకు గుండెపోటు వచ్చింది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. ఎక్కడికి తీసుకెళ్లేది? ఏం పర్వాలేదు, నువ్వూరుకో. అదేంటి శ్రావ్య, అలా అంటావేంటి? హార్ట్ స్ట్రోక్ ఇది. ఆమెకేమైనా అయి చచ్చిపోతే? చచ్చిపోతే మంచిదే కదా. అప్పుడు ఈ ఇంటి పెత్తనం తీసుకోవడానికి ఇంక నీకు అడ్డు ఎవరూ ఉండరు. అయ్యో, అది పాపం శ్రావ్య, అలా చేయకూడదు. ఏం కాదు, నువ్వు పద, చెప్తాను. శ్రావ్య సిరి మాటలు వినకుండా అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్తుంది. సిరి కూడా శ్రావ్య మాటలు కాదనలేకపోతుంది. ఇదంతా లీలగా వసుంధరాదేవికి అర్థమవుతూ ఉంటుంది. ఆవేదనతో ఆమె కంటనీరు కారుస్తూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. అప్పుడే ఇంటికి తిరిగి వచ్చిన లావణ్య, శ్రావ్య, సిరిలు ఆందోళనగా వసుంధరాదేవి గదిలో నుంచి వెళ్లడం చూసి ఎందుకో అనుమానం వచ్చి గదిలోకి వెళ్ళి చూడగా వసుంధరాదేవి నేలపై పడిపోయి ఉండడం చూస్తుంది. అయ్యో అత్తయ్య, అత్తయ్య, మీకేమైంది? లేవండి అత్తయ్య, లేవండి. అయ్యో, గుండెపోటు వచ్చిందా ఏంటి? కార్తిక్ బాబు కూడా అర్జెంటుగా పని ఉందని ఇంట్లోకి రాకుండానే బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? లావణ్య కంగారు పడిపోతూ వంట మనిషి రామయ్యను పిలిచి అతని సహాయంతో వసుంధరాని కారులోకి వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇదంతా లీలగా అర్థమవుతున్న వసుంధరాదేవి తనలో తాను పశ్చాత్తాపడటం తప్ప ఏమీ చేయలేకపోతుంది. డాక్టర్లు వసుంధరాదేవికి ట్రీట్మెంట్ ఇస్తారు. సరైన సమయానికి ఆమెను తన కోడలు తీసుకొని రావడంతో ప్రాణాపాయం తప్పింది. లేదంటే పెను ప్రమాదమే జరిగేది. ఆమె ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్రైట్. మీరందరూ వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ మాటలకు అందరూ కాస్త ఊపిరి తీసుకొని వసుంధరాదేవిని చూడటానికి వెళ్తారు. కళ్ళు తెరిచిన వసుంధరాదేవి లావణ్యను పిలుస్తుంది. దానితో లావణ్య అత్త దగ్గరకు వెళ్తుంది. దగ్గరకు వచ్చిన లావణ్య చేతిని పట్టుకొని వసుంధరాదేవి పశ్చాత్తాపడుతుంది. నన్ను క్షమిస్తావా చిన్న కోడలా? నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. బంగారంలాంటి కోడల్ని నానా మాటలని వేధించాను. ఎందుకూ పనికిరాని దాన్ని నెత్తిమీద పెట్టుకున్నాను. నా ఆపద సమయంలో నేను చచ్చిపోతే పెత్తనం వస్తుందని పెద్దకోడలు అనుకుంటే నేను పెట్టిన బాధలను కూడా మరిచి నన్ను కాపాడింది నా చిన్నకోడలు. కార్తీక్ బాబూ, నీ సెలక్షన్ సరైనదే. అత్తయ్యా, మావయ్య, మీరన్నది నిజమే. ఈ పల్లెటూరు కోడలు బంగారం, మన ఇంటి దేవత. నన్ను క్షమించమ్మా లావణ్య. అయ్యో అత్తయ్య, మీరు నాకు తల్లిలాంటివారు. మీరలా అనద్దు. అత్తయ్య, నన్ను క్షమించండి. నిజంగా అత్తయ్య, మీకు హాని చేయాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. కానీ శ్రావ్య మాటలను ఆ క్షణంలో ఖండించకపోవడం మాత్రం నా తప్పే. దయచేసి ఆ తప్పుకు నన్ను క్షమించండి అత్తయ్య. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. సిరి, నువ్వు తప్పు చేసినా నీకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నేను లావణ్య విషయంలో తప్పు చేశాను. అదిప్పుడు సరిదిద్దుకుంటున్నాను. నువ్వు నాలాగే. కాకపోతే చెప్పుడు మాటలు నిన్ను రాక్షసిని చేస్తున్నాయి. నీ చెల్లి మాటలు నాకు, నా ఇంటికి శుభం కాదు. ఇప్పుడే ఈ క్షణమే నీ చెల్లిని తిరిగి పంపించేయి. నా చిన్న కోడలు లావణ్య మాత్రమే.
వసుంధరాదేవి చెప్పిన ప్రకారమే శ్రావ్యను తిరిగి పంపించేస్తుంది సిరి. ఏమీ చేయలేక సిరి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసుంధరాదేవి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటూ అందరూ ఆనందంగా భోజనం చేస్తూ కబుర్లు చెప్పడం చూసి వసుంధరాదేవి మనసు పులకరిస్తుంది. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి వసుంధరాదేవినే స్వయంగా లావణ్య కార్తిక్ల శోభన ఏర్పాట్లు చేస్తుంది. అమ్మా లావణ్య, నువ్వు ఆనాడన్నట్టే నేనీనాడు ఒప్పుకుంటున్నాను. నేను నా చిన్న కోడలుగా నిన్ను అంగీకరిస్తున్నాను. కార్తీక్తో నీ సంపూర్ణ సంసార జీవితం సాఫీగా కొనసాగించు. సంవత్సరం తిరక్కుండానే నాకు మనవడినివ్వాలి మరి. ఆనందంగా లావణ్య తన భర్తతో సరికొత్త జీవితాన్ని అందరి ఆశీర్వాదంతో మొదలుపెడుతుంది. సంవత్సరం తిరగకుండానే లావణ్యకు పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. మరోవైపు సిరి కూడా ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. చిన్నపిల్లల కేరింతలతో 2 కోడళ్లతో వసుంధరాదేవి ఆమె కుటుంబం ఇప్పుడు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ అనుబంధాల ఆప్యాయతలను ఆస్వాదిస్తున్నారు. ఇది మన పల్లెటూరి కోడలి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.